విమోచించాలంటే కొన్ని అర్హతలు ఉండాలి, కొన్ని క్వాలిటీస్ ఉండాలి. దేవుడు ఆత్మస్వరూపి కదా. మనిషిని రక్షించాలంటే ఆయన పరలోకంలో కూర్చుంటే ఎలా చేస్తాడా పని? ఆత్మస్వరూపిగా ఉంటే ఎలా చేస్తాడా పని? మనిషిగా రావాలంటే ఏం ధరించాలి? శరీరం ధరించాలి. అప్పుడే ఆయన మనుషులతో ఉండగలడు, మనుషులతో మాట్లాడగలడు. శరీరం ధరించుకొని ఇప్పుడు వెళ్ళాలి, విమోచించాలి. విమోచకుడికి ఉండవలసిన అర్హతలు ఏంటంటే, ఒకటి, సంపూర్ణ దైవత్వం కంపల్సరీగా కలిగి ఉండాలి. ఎందుకు? దేవుడు ఒక్కడే రక్షించగలడు. కానీ అదే సమయంలో దేవుడిగా వెళ్తే అది జరిగిద్దా? దేవుడు వెళ్తే మనుషులు తట్టుకోగలరా? దేవుడిని వాళ్ళు గుర్తించగలరా, గ్రహించగలరా? ఆత్మస్వరూపిగా ఆయన వెళ్తే ఎవరు గుర్తుపడతారు? ఆత్మస్వరూపిగా వెళ్తే అసలు ఎవరు ఎలా మాట్లాడతారు ఆయనతోటి? ఇవన్నీ జరగవు. శరీరమే ధరించుకుని మనుషుల దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు శరీరం ధరించాలంటే ఖచ్చితంగా భూమి మీద జన్మించాలి. భూమి మీద మరలా ఒక పురుషునికి స్త్రీకి జన్మిస్తే ఇంకా ఆదాముకి యేసుప్రభుకి పెద్ద తేడా ఏముండదు, అంతే కదా. ప్రారంభం నుంచి అదే పాపంలో అందరూ వస్తున్నారు. ఇప్పుడు స్త్రీ పురుషుల ద్వారా భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి కూడా పాపంలోనే వస్తున్నాడు. మరి ఇప్పుడు అదే క్రమంలో యేసుప్రభు వారు వస్తే ఒకటి, ఖచ్చితంగా శరీరం ధరించి తీరాలి. కానీ ఆయన భూమి మీద పెట్టిన సూత్రం, ప్రిన్సిపల్ ప్రకారం వస్తే మరలా ఆయన విమోచించడానికి యోగ్యత కోల్పోతాడు. ఎందుకు? పాపుల లిస్టులోకి వచ్చేస్తాడు. కానీ పరిశుద్ధుడిగా పుట్టాలి. ఇప్పుడు ఏం చేయాలి? పరిశుద్ధుడు గనక పరిశుద్ధాత్మ ద్వారానే పుట్టాలి. దేవుడు కుమారుడు అనబడాలంటే దేవుని ద్వారానే పుట్టాలి. మనుషులు రక్షించాలంటే దేవుడు చాలా పక్కాగా ప్లాన్ చేశాడండి. ఏదో వచ్చేసాడు కాదు. ఆయన మనిషిని రక్షించాలంటే మనిషిగానే జన్మించాలి. కానీ భూమి మీద ఉన్నటువంటి సూత్రం ప్రకారం స్త్రీ పురుషుల కలయిక ద్వారానే ఒక మనిషి పుడతాడు. అది జరగడానికి వీలేదు. ఎందుకంటే మరలా పాపం అనేది ఈ యొక్క పరిశుద్ధుల్లో ప్రవేశించకూడదు. మనిషిగా జన్మించాలి. అదే టైంలో ఆయన పరిశుద్ధుడు అవ్వాలి. పరిశుద్ధుడు అవ్వాలంటే పురుషుని ప్రమేయం ఉండకూడదు, కన్యకకే జన్మించాలి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఉంటాడని చెప్పి యేసు ప్రభు వారు నిజంగా ఆయన కన్యకకు జన్మించాలంటే 3 విషయాలు చేయాలి. ఒకటి ఏంటంటే, ఆయన మానవుడిగా పుట్టాలంటే ఖచ్చితంగా స్త్రీకే పుట్టాలి. అప్పుడే మనం అంగీకరిస్తాం, నెంబర్ 1. లేకపోతే మనం అంగీకరించాం కదా. దేవుడై ఉండి ఆయన ఏ మెథడ్లో వచ్చినా మనం జనరల్గా మనుషులను అంగీకరించాలి. కానీ ఆయన దేవుడయ్యుండి కూడా ఏం చేశాడంటే, భూమి మీద మనుషుల్ని కానీ మనుషులకి కొన్ని క్రమాలు కానీ ఏర్పాటు చేసింది ఆయనే గనక ఆ క్రమాలకు ఆయన కూడా లోబడ్డాడు. సో దేవుడు ఒక కన్యకకు ఆయన జన్మించవలసి వచ్చింది. ఎందుకంటే పరిశుద్ధుడిగా పుట్టాలి. రక్షించాలి అనేవాడు పరిశుద్ధుడైతేనే రక్షించగలడు. అతడు కూడా మనలాగే పుడితే, మనలాగే ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుంటే, మనలాగే కుటుంబ సమస్యల్లో ఉంటే ఆయన ఇంక ఏం రక్షిస్తాడు ప్రజల్ని? సహజాతీతుడై ఉండాలి, మానవాతీతుడై ఉండాలి, ప్రత్యేకముగా ఉండాలి. అందుకే దేవుడు ఏం చేశాడంటే, నేను పెట్టినటువంటి క్రమాన్నే నేను గౌరవించి నేను పాటిస్తూ అదే సమయంలో నేను మిమ్మల్ని విడిపిస్తాను, రక్షిస్తాను. ఆయన మానవుడిగా జన్మించాలంటే ఒకే ఒక్క మార్గం, కన్యక గర్భంలో జన్మించాలి, మనుషులకే జన్మించాలి. ఆయన సడన్గా ప్రత్యక్షం అయిపోవడమో లేకపోతే ఇంకో విధంగా రావడమో చేయకూడదు. ఇంకొక జంతువు రూపంలో రాకూడదు. మనిషిని విడిపించడానికి వచ్చేవాడు మనిషిగానే రావాలి. మనిషిని విడిపించడానికి వచ్చేవాడు మనిషి క్రమంలోనే పుట్టాలి. అవన్నీ ఆయన పాటించాడండి. మరి రక్షించాలనంటే పాపం లేనివాడిగా ఉండాలి. పాపం లేనివాడిగా ఉండాలంటే ఖచ్చితంగా పాప మార్గంలో ఆయన రాకూడదు, పరిశుద్ధమైన మార్గంలోనే జన్మించాలి. అందుకే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కన్యకకు జన్మించాడు. తర్వాత అదే టైంలో ఆయన దేవుడిగా కూడా ఉండాలి, దైవత్వం ఉండాలి. మరి మనిషి రక్షించలేడు. ఆయన దైవత్వం కలిగి ఉండాలంటే దేవుని కుమారుడై ఉండాలి. దేవుడే తనకు తండ్రిగా ఉన్నప్పుడు తనకి దైవత్వం ఆపాదించబడుతుంది. లేకపోతే మనం అనలేం కదా దేవుని కుమారుడని. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుందమ్మా. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడవుతాడు. మానవునికే జన్మిస్తూ మానవాతీతమైనటువంటి పద్ధతిలో ఆయన దైవిక శక్తితో ఈ లోకానికి రావడం జరిగింది. ఎందుకంటే దైవ కుమారుడు అవ్వాలి. ఆయన దైవత్వం కలిగి ఉండాలంటే ఆయన జన్మ సహజంగా ఉంటే ఎలా దైవం అవుతుంది? మళ్ళీ ఇప్పుడు భూమి మీద మనిషిగా రావడానికి స్త్రీనే ఎన్నుకున్నాడు. కానీ అదే టైంలో ఆయన దైవత్వం కలిగిన వాడిగా ఉండాలంటే ఖచ్చితంగా ఆయన జన్మలో ఏదైనా మానవాతీతమైనటువంటిది ఏదో చోటు చేసుకోవాలి. అప్పుడే మనం దేవునిగా ఆయన గుర్తించగలుగుతాం. అందుకే ఆయన మానవాతీతమైనటువంటి పద్ధతిలో
కన్యకకు గర్భం ధరించడం, కన్యక జన్మించడం అనేది జరగదు గనక ఆ విధంగా దేవుడు భూమి మీదకి రావడానికి ప్రయత్నించాడు. అందుకే ఆయన మానవుల్లో మనుషుల్లో ఒకటయ్యాడు, ఒకడు అవ్వగలిగాడు. కనుక యేసు ప్రభువారు 2 స్వభావాలు కలిగినటువంటి వ్యక్తి, మానవత్వం ప్లస్ దైవత్వం. మనిషిగా శరీరం ధరించాడు, రక్తమాంసములు ధరించుకున్నాడు. మనిషిగా ఆయనకి ఆకలేసింది, మనిషిగా ఆయనకి దాహం వేసింది, ఆయన ఆహారం తిన్నాడు, ఆయనకు కూడా శ్రమ వచ్చింది, ఆయనకు కూడా రక్తం వచ్చింది, ఆయన బాధపడ్డాడు, వేదన అనుభవించాడు. మానవునిగా దేవునిగా ఆయన పురుషుని ప్రమేయం లేకుండా ఆ మానవాతీతమైనటువంటి పద్ధతులు ఆయన భూమి మీదకి వచ్చి జన్మించడాన్ని బట్టి దైవిక శక్తి కూడా ఆయనకి ఉంది. సో ఈ 2 స్వభావాలు ఉన్నాయి ఆయనలో. అందుకే ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ యేసు ప్రభువారు 100% మానవుడు, 100% దేవుడు. ఇదే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, చాలామంది దీన్ని ఒప్పుకోరు, చాలామంది దీన్ని అర్థం చేసుకోరు, ఇది అసలు అసాధ్యం అంటారు. కానీ యేసు ప్రభువారు 100% దేవుడు, 100% మానవుడు. ఆయన నువ్వు మనిషివా, నీకు మనిషిగా నిన్ను అర్థం చేసుకోగలడు, మనిషిగా నీ వెళుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ అర్థం చేసుకోగలడు, దేవునిగా ఆ పరిస్థితి నుంచి నేను విడిపించగలడు. ఇప్పుడు నేను ఉన్నాను, తోటి మనిషిని నేను అర్థం చేసుకోగలను, నేను విడిపించలేను వాళ్ళని. నాలో మానవ స్వభావం మాత్రమే ఉంది, కానీ ఆ పరిస్థితి నుంచి నేను విడిపించడానికి నాలో దైవత్వం లేదు. కానీ యేసు ప్రభులో ఉన్నది ఏంటంటే మానవత్వం ఉంది. నువ్వు వెళ్తున్న అప్పుల బాధ ఆయన అర్థం చేసుకోగలడు, నువ్వు వెళ్తున్న మానసిక వేదన అర్థం చేసుకోగలడు, నువ్వు వెళ్తున్నటువంటి ఒత్తిడిలో ఆయన అర్థం చేసుకోగలడు. అదే సమయంలో ఆయన దైవత్వం ఉంది కనుక నిన్న పరిస్థితి నుంచి విడిపించగలడు.